చింతనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మన ధనుర్మాస వ్రతంలో 15వ రోజు. మన ఆండాళ్ 10 గోపికల్లో ఈవేళ చివరి గోపికను లేపుతోంది. ఈవేళతోటి లేపాల్సినటువంటి గోపికలంతా ఇక పూర్తయినట్టే. అంటే వ్రతంలో అతి ప్రధానమైనటువంటి ఒక అంశం ఇక పూర్తయింది అన్నమాట. మన ధనుర్మాస వ్రతానికి ప్రధానంగా మనం కోరుకునేటటువంటిది ఏమిటి అంటే, లోకంలో చాలా మంది భగవంతుణ్ణి కోరుకుని ఆ భగవద్జ్ఞానం నిలవడానికి భక్తులతోటి సహవాసాన్ని కోరుతుంటారు, జ్ఞానులతోటి చేరికను కోరుతుంటారు. కానీ మన ఆండాళ్ అది కాదు మనం నెరవవలసింది, కోరవలసింది. ప్రధానంగా మనం కోరాల్సింది భక్తులతోటి చేరి ఉండడం అనేటటువంటిది. ఇది ఎప్పుడు మనతోటి నిలవడం కోసం అంటూ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం, భగవంతుణ్ణి అర్థిస్తాం, భగవంతుణ్ణి మనం యాచిస్తాం అన్నమాట. మన వాళ్ళు ఆళ్వార్లు భగవంతుడితోటి చేసేటువంటి ప్రార్థనలో నీ యొక్క భక్తులతోటి మేము ఎప్పుడు చేరి ఉండేటట్టుగా, ఒకవేళ నిన్ను సేవించినప్పటికీ కూడా నీ భక్తులతోటి చేరి ఉంటూ ఎప్పుడు నిన్ను సేవిస్తామో అని ప్రార్థన చేస్తారన్నమాట. కనుక ప్రధానంగా మనిషి కోరాల్సినటువంటి భక్తులతోటి చేరిక. ఇది నిలపట్టడం కోసం భగవంతుడిని ప్రార్థన చేయాలి. కారణం ఏమిటి అనంటే, మనిషికి ఎప్పుడైనా కేవలం భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే అది మొదటి మెట్టు అంటారు. ఆ భగవజ్ఞానం కలిగించేటటువంటి భక్తుల యందు ఉండేటటువంటి విశ్వాసం చివరి మెట్టు అని అంటారన్నమాట. శ్రీకృష్ణుడు కూడా అనేక సందర్భాల్లో ఆ విషయాంతను స్పష్టం చేస్తాడు. అంటే భగవంతుడు చేసే ఉపదేశం కంటే కూడా జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు చేసే ఉపదేశం మనలో స్థిరమైనటువంటి ఒక విశ్వాసాన్ని ఏర్పరుస్తుంది. భగవద్గీతని 18 అధ్యాయాల గ్రంథాన్ని అర్జునుడు విన్నప్పటికీ కూడా అతడిలో ఏ విధమైనటువంటి పెద్ద జ్ఞానం కలిగినట్టు లేదు. కానీ భీష్మ పితామహుడు చేసినటువంటి మహోపదేశమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న తరువాత వాళ్ళలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడింది. అంటే భగవద్జ్ఞానం మనలో ఒక అసూయని, ఈర్ష్యని కలిగిస్తుంది అన్నమాట. ఎందుకోసం? అందులో భగవంతుడు నేనే గొప్పవాడిని, అంతా నాకే అర్పించాలి, నన్ను మించిన వాడు లేడు, ఇలాగా తనని గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు. ఇది వాస్తవమే కావచ్చు, కానీ అది తన గురించి చెప్పుకుంటుంటే వినేవాళ్ళకి కొంచెం మానసికమైనటువంటి ఒక క్లేశాన్ని కలిగిస్తుంది అన్నమాట. కానీ జ్ఞానులు ఎప్పుడు కూడా తమ గొప్పతనాన్ని తాను కూడా చెప్పుకోరు. వారు ఎప్పుడు కేవలం పరమాత్మని గురించి చెబుతూ, పరమాత్మ విషయంలో మనకి రుచిని పుట్టిస్తూ, కలిగేటటువంటి సంశయాలు తొలగిస్తూ వాళ్ళు ఉంటారు. కనుక వారు చేసే ఉపదేశం మనకి మంచిది అంటూ తనే భగవద్గీతలో 4వ అధ్యాయంలో జ్ఞానినః తత్వదర్శినః ఉపదేక్ష్యంతి తే జ్ఞానం తద్విద్ధి. జ్ఞానులైనటువంటి తత్వద్రష్టలైనటువంటి మహానుభావులు ఉపదేశం చేస్తూ తద్వారా నీకు జ్ఞానం కలిగించడం అనేది ఏ విధంగానో తెలియచేస్తానో దాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటూ ఉపదేశం చేస్తాడు. తాను తనని ప్రేమించి సేవించే వాళ్ళకంటే కూడా తన భక్తులని సేవించేటువంటి వాళ్ళనైతేనే ఎక్కువ ఇష్టం ఉంటాడు. మమ మద్భక్త భక్తేషు ప్రీతి అభ్యధిక మత అని అంటాడు అన్నమాట. ఒకవేళ భగవంతుడిని సేవించేటువంటి వాడి యందు భగవంతుడు కోపం వస్తే చీపో అంటూ వాడిని దూరంగా తోసి పారవేయవచ్చు. కానీ తన భక్తులని సేవించేటువంటి వాళ్ళని తాను ఎప్పుడు తోసివేయలేడు అన్నమాట. వాళ్ళని తను ఆదరిస్తాడు. లోకంలో కూడా తన సంతానం మీద కంటే సంతానానికి కలిగినటువంటి సంతానం మీద ఆ పెద్దవాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉండడం, వాళ్ళకి ఇంకా కలిగిన సంతానం మీద మరింత ప్రేమ ఉంటూ ఉండడం అనేటటువంటిది మనం చూస్తున్నదే. భగవంతుడు కూడా తన సాక్షాత్ భక్తుల కంటే కూడా భక్తులై అయిన వారి యందు ప్రేమ చాలా ఎక్కువ. రామచంద్రుడికి శత్రుఘ్నుడి మీద ప్రేమ చాలా ఎక్కువట. ఎందుకంటే తన భక్తుడైనటువంటి భరతుడిని సేవిస్తూ తానున్నాడు. చాలా మందికి దేవుడి దగ్గరికి వెళ్లి సేవించాలి, నమస్కారం పెట్టాలంటే కోరిక బానే ఉంటుంది. కానీ భక్తులను చూడగానే ఆక్షేపించాలి, అధిక్షేపించాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. అది పోవాలి మొట్టమొదట. కనిపించని భగవంతుడిని కంటే కనిపించేటువంటి భగవద్భక్తులను నువ్వు సేవించ ఏనాడు నేరుస్తావో ఆనాడు నీకు ఆ భగవంతుడిని కూడా విశ్వాసం ఉన్నట్టు లెక్క. అదే నిజమైనటువంటి ప్రేమ అన్నమాట. ఇది లోకంలో కూడా సిద్ధం. అందుకోసమనే మన ఆండాళ్ తల్లి ఈ భక్తులతోటి చేరి ఉండడమే మనం ప్రధానంగా నేర్వవలసింది అనంటూ
దాన్ని 10 పాటల్లో నేర్పి ఇది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో ఇక పైన ఉండేటువంటి పాఠశాలలో మనకి తెలియచేస్తుంది అన్నమాట. అయితే భక్తులతోటి మనం కలిసి ఉండాలనగానే అప్పుడప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట అంటుంటారు. వాళ్ళు చేసే పని చూసినప్పుడు మనకి లోపల ఏదైనా ఒక రకమైనటువంటి ఆక్షేపించాలి, ఈర్ష్యాసూయులు లాంటివి కలిగే ప్రమాదం ఉంది. అది లేని స్థితి మనకి ఏర్పడాలి. తుల్య నిందా స్తుతి మౌని అంటూ భగవంతుడు మనుషుల్లో ఉండేటటువంటి గుణాల్ని వర్ణిస్తూ ఒకవేళ ఎవడైనా తనని నిందించినప్పటికీ కూడా, ఒకడు తను పొగిడినప్పటికీ కూడా రెంటిని సమానంగా స్వీకరిస్తూ తాను ఏ విధమైనటువంటి మానసిక వాచిక ఉద్రేకానికి లోను కాకుండా ఉండగలగడం అనేటువంటిది ఒక గొప్ప యోగ్యతగా వివరిస్తాడు. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అనంటే మనం లోపల ఏ విధంగా అయితే భగవంతుని భావిస్తున్నామో ఆ భావన బయటి ప్రవృత్తుల్లోకి మనం వచ్చి తిరుగుతూ ఉండేటప్పుడు కూడా చెదరకుండా ఉండగలిగితే అప్పుడు ఎవడు ఏ మాట అన్నప్పటికీ కూడా సమానంగా స్వీకరించగలిగే యోగ్యత వస్తుంది. అయితే బయట ప్రవృత్తుల్లో ఉన్నప్పటికీ లోపల ధ్యానం స్థిరపడాలి అంటే ఒకచోట మాట కూర్చుని దాన్ని చాలా శ్రద్ధగా చెదిరిపోనంత స్పష్టంగా దర్శనం అయ్యేట్టుగా మనం అభ్యాసం చేయాలి. దానికి ముందు ఏం కావాలి అంటే విన్నటువంటి దాని మననం మనకి స్పష్టత కావడం కోసం మనం దానికి కొంత సాధన చేయవలసి ఉంటుంది అంటూ స్థితప్రజ్ఞ దశ 4 రకాలుగా. దానికి ముందు వినవలసినటువంటి దాని గురించి, ఆ వినేటటువంటి తత్వం ఏ విధంగా పంచాత్మకంగా ఉంటుందో దాని గురించి మన ఆండాళ్ తల్లి మనకి వివరిస్తోంది. సాధారణంగా మన ఆండాళ్ తల్లి ఈ 2వ పాసురాన్ని చెబుతూ చెయ్యాదన చెయ్యోం అంది. పెద్దలు ఏ పనులైతే చేయలేదో అవి మేము చెయ్యం. ఇది మన ఈ వ్రతానికి మొదటి నియమం. రెండవది ఏమిటి అనంటే ఎవరైనా ఒకవేళ నువ్వు చేయనటువంటి దోషానికి నీ మీద నేరారోపణ చేస్తే దాన్ని శిరస్సు వంచి అంగీకరించు. అంతేకాని దానికి మళ్ళీ వెంటనే ఒక ఎదురు సమాధానం చెప్పడం, నీలో ఉండే నైజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం అనేటువంటి చేయకూడదు. ఎవరి విషయంలో ఎవరు పడితే వాళ్ళ విషయంలో అలా ఎవడేది ఆరోపిస్తే అలా ఒప్పేసుకునే అవసరం లేదు. కానీ మన హితం కోరినటువంటి, మనం బాగుపడాలనే నిజమైనటువంటి కాంక్ష కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ నీలో ఈ దోషం ఉంది అని అంటే లేదండి నాలో ఎక్కడుంది అంటూ వాదించకూడదు అన్నమాట. రామచంద్రుడు అడవికి వెళ్ళడం భరతుడి వల్లే అని లోకమంతా భరతుడిని నిందించింది. గుహుడు ఆ మాట అన్నాడు, అయోధ్యపుర జనులు అన్నారు, కౌసల్యమ్మ అంది, అలానే అడవిలోకి వెడితే భరద్వాజ మహర్షి అన్నారు. అయితే భరతుడు ఎవరి దగ్గర నాకేం తెలియదండి, నేను నిజంగా ఇలాంటి వాడినేనండి అంటూ నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. రాముడిని ఎలాగైనా తీసుకురావడానికి తను వెళ్లి అడవికి రామపాదుకలు తెచ్చి అడవిలో రామచంద్రుడు ఉండే 14 సంవత్సరాల కాలం కూడా అవసరం లేకపోయినా ఎవరూ అడగకపోయినప్పటికీ తను కూడా నారబట్టలు ధరించి జటాజూటములు ధరించి ఊరిలోకి రావడం మానేసి మునివృత్తిని అవలంబించి ఎక్కడో ఊరు బయట నంది గ్రామంలో చిన్న కుటీరంలో రామపాదుకలను ముందర పెట్టుకుని తను గడపడం ద్వారా లోకానికి నిరూపించుకున్నారు. ఆ తర్వాత లోకమంతా అయ్యయ్యో భరతుడు పాపం చాలా క్లేశపడుతున్నాడే, అవసరం లేనటువంటి దానికి మనమంతా భరతుడిని గురించి ఎంత అపార్థం చేసుకున్నాం అని వాళ్ళలో వాళ్ళు గుర్తించుకునేట్టు చేశారన్నమాట. చేసిన తప్పుకి మన మీద నిందారోపణ చేస్తేనే ఒప్పుకోవడం చాలా కష్టం. అలాంటిది చేయని నింద మన మీద ఆరోపణ చేసి ఎలా ఒప్పుకోబుద్ధి అవుతుంది కనుక వెంటనే దానికి ఏదో ఒక వాదన ప్రారంభించాలనిపిస్తుంది. అది లేకుండా ఉంటాయి. ఎవడైనా ఒకవేళ నింద ఆరోపణ చేసినప్పటికీ అదే మన మంచిగా అని అనుకోగలగాలన్నమాట. అదే నిజమైనటువంటి శ్రీ వైష్ణవ లక్షణం అంటూ మన ధర్మశాస్త్రకారులు చెప్తారన్నమాట. వాదించకుండా ఉండగలగడం, వాదో నావలంబ్య అంటూ నారద భక్తి సూత్రాల్లో కూడా మనకి వివరిస్తారు. వాదన చేయడం ప్రారంభించేవాడు ఒకటి అంటాడు, మనం ఒకటి అంటాం, ఇంకొకటి పెరిగిపోతూ ఉంటుంది తప్ప అది అంతమైన ప్రశ్న రానే రాదన్నమాట. మనం నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం. కనుక వైష్ణవుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా మొదట వాదాన్ని మానాలి. తను చేయవలసినటువంటిది తను సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. శ్రీరంగ క్షేత్రంలో పరాశర భట్టర్ అనే మహానుభావులు భగవద్ రామానుజ వారికి శిష్యులు ఉండేవారట. గొప్ప పండితులు కనుక లోకంలో వాళ్ళకి కొంచెం ఆక్షేపించాలని, అలాంటి గొప్ప పండితులు చూసి అసూయ ఓర్వలేనితనం సహజంగా ఏర్పడుతూ ఉంటాయి కదా. కనుక ఒక గొప్ప పండితుడు ఎలాగైనా ఏ సమయమైనా దొరికితే వీరిని కాస్త 4 మాటలు వెయ్యాలి అని అనుకుంటూ అలాంటి దానికోసం ఎదురు చూస్తున్నట్ట. అయితే వీరు ఒకనాడు భగవంతుని సేవించుకోవడానికి వెళ్ళి ఒక అధ్యయనోత్సవ సమయంలో అక్కడ భగవంతుడు ఉన్నాడు, చుట్టూ ఆ భగవద్భక్తులైనటువంటి ఆళ్వార్లు ఉన్నారు. వీరు అక్కడికి వెళితే సేవించుకునేటువంటి క్రమం తెలిసిన మహనీయులు కనుక భగవంతుడి దగ్గర తన గొప్పతనాన్ని కాదు ప్రదర్శించుకోవాల్సింది, తనలో ఉండేటటువంటి తెలివి తక్కువతనాన్ని, తనలో ఉండేటువంటి అల్పత్వాన్ని తను భగవంతుడు ప్రదర్శించాలి. మనం ఎంత వాళ్ళం కానీ ఎంత డబ్బు ఉంటే ఎంత తెలివి ఉంటే మాత్రం ఈ ప్రపంచాన్నంతటిని నడిపించే అంత తెలివి నడిపించే ప్రపంచం కంటే గొప్పదైన సంపద కలిగిన వాడి ముందర మన ఐశ్వర్యం, మన సంపద, మన జ్ఞానం ఎంత కనుక.
అంత వాడి ముందర మనం ఏమి చేతకాని వాళ్ళం అనే విషయాన్ని అంగీకరించగలడం గొప్ప యోగ్యత. అలా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. దీన్ని ఆకించిన్యము అని అంటారనమాట. అలాగే వీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తమ యొక్క లోపాలని తాము భగవంతుడి ముందర ఆవిష్కరిస్తూ, అయ్యా భగవన్, నేను అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయా ప్రసవభూ, కృతఘ్న, దుర్మాని, స్మర పరవశ, వంచన పరహ, నృశంస, పాపిష్ఠ. భగవన్, ఎట్లా ఈ దుఃఖ సాగించి నేను బతికి బయటపడగలను నీ పాదాలు రక్షణ తప్పితే ఇన్ని దోషాలతోటి అని వీరు అనుసంధానం చేసిన ఒక క్రమాన్ని యామున ముందులు అనుగ్రహించారు కనుక వీరు చదువుతూ పెడుతున్నారట. ఆ పండితుడు వెనకాతలే వస్తున్నాడు. వస్తుంటే అతను అన్నట్టు ఈయన అమర్యాద, అవును, క్షుద్ర, అవును, చలమతి, అవును, ఈయన ఏదేది అంటుంటే అవును అవును అంటూ వెనకాతల వారు అంటూ వస్తున్నారు. సాధారణంగా ఎప్పుడైనా మనం నాకేం తెలుసునండి అని ఇలా అన్నాం అనుకోండి, వెనక అవును నీకేమీ తెలియదు అన్నాడు అనుకోండి, వెంటనే మనకు ఒళ్ళు మండిపోయి వాడిని పట్టుకుని ఏదో చేసేద్దాం అనిపిస్తుంది. నువ్వన్న మాట ఏదో నాకేం తెలుసునని, నాకేముందని అని వాడన్నా మనం ఒప్పుకొని ఏదో మాట వరుస కంటే అలా నిజంగా అనడమేనా అని మనం దెబ్బలాడతాం అన్నమాట. వీరు వెనకాతలు వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి అలాగే వీరు అమర్యాద, నాకేం హద్దులు కూడా నాకు తెలియవయ్యా, అల్పుణ్ణయ్యా, ఏం బుద్ధి కూడా కుదురులేని వాడినయ్యా, లోపలంతా అసూయ నిండి ఉందయ్యా ఇలా అంటుంటే వెనకాల అవును 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 అని వెనకాతలు వస్తాయి. మైన ఉద్రేకపడి వెనక్కి తిరగలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, భగవన్, ఇన్నాళ్ళకి ఇక నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఒక సమయం వచ్చింది. నేను రోజు ఈ ప్రార్థన చేస్తుంటే నాలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పే సాక్ష్యం లేదు కనుక నువ్వు నన్ను కటాక్షించి ఉండవు. ఈవేళ వెనక నన్ను చెప్పడానికి నాలో ఈ గుణాలు నిజంగా లోపాలు ఉన్నాయని చెప్పడానికి ఒక సాక్ష్యం వచ్చాడు. ఇకనైనా నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా అని వారు ప్రార్థన చేస్తే ఆ వెనకాతలు వచ్చిన అతను తన్ని కొడతాడో తిడతాడో అని అనుకుంటూ ఉండి ఈవేళ తను ఒక సాక్ష్యంగా భగవంతు అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యపోయి పాపం బుద్ధి మారి వీరి పాదాల మీద పడ్డారని చెప్తుంటారనమాట. ఇలాగా లేని దోషాలని మన మీద ఎవరిని ఆక్షేపిస్తే ఎవరు ఉద్రేకపడకుండా తిరిగి సమాధానం చెప్పకుండా శిరస్సు వంచి తాను అది తన శ్రేయస్సు కోసమే అంటూ స్వీకరించగలుగుతారో వారు నిజమైనటువంటి వైష్ణవులు అని అంటారన్నమాట. అయితే మనకి సాధారణంగా ఎవరైనా మనం మంచి చెబుతుంటే అనుకూలంగా స్వీకరించ బుద్ధి అవ్వదు, మనలో లోపం ఉండి కూడా మనం ఏదో మాట అంటాం. మనిషికి ప్రధానంగా ఏర్పడాల్సిన మానసిక ప్రశాంతత, మనసులో కల్మషాలు లేకుండా ఉండాలి. అప్పుడు ఎదటి వాడి మాట మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కల్మషాలు ఉండగానే వాడు మన బాగు కోరి మంచి చెబుతున్నా అదేంటో మన చెడు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇద్దరు నుంచినప్పుడు మనసులు బాగాలేవనుకోండి, వాడు విడికేసి చూడగానే ఇలా చూస్తున్నాడు చూడు అనాలనిపిస్తుంది. చూడలేదనుకోండి, బొత్తిగా చూడండి ఎంత బిగింపో అనాలనిపిస్తుంది. ఏదో మాట్లాడబోతే ఏమిటి పెద్ద వాచాలత అనాలనిపిస్తుంది. సరే ఎందుకు అనవసరంగా మాట్లాడడం అనుకుని పెద్ద ఎంత పట్టింపో చూడండి అడుగు తీసినా కష్టమే, అడుగు తీయకపోయినా కష్టమే అన్నట్టు ఉంటుందంటే మనసులు బాగోలేకపోతే. అన్న మాటలు కూడా తనకి అనుకూలంగా ఎరా బాగున్నావా అంటే బాగుండక ఏమవుతాను, ఇంకా ఇలా ఉన్నాను ఇంకాను అనాలని వాడు మంచిగానే అడుగు ఉండొచ్చు. కానీ వీడికి తనేదో ఆక్షేపించడం కోసం అడిగాడు. ఆడే ప్రతి మాట, చేసే ప్రతి చేష్ట, కదిలే ప్రతి కదలిక మనసులు బాగోలేకపోతే వ్యతిరేకంగా ఉన్నట్టుంటాయి. మనసులు బాగుంటే వాడిచి మీద పడి కొట్టినా అబ్బబ్బా ఎంత ప్రేమలే వీడికి అనాలనిపిస్తుంది అనమాట. వాడి వీడిని ఏదో నానా మాటలు అన్నప్పటికీ కూడా అబ్బా ఎంత ప్రేమతో, ప్రేమ లేకపోతే ఎందుకు తిడతాడు కనుక అట్లాగా అనాలనిపిస్తుంది అనమాట. కావలసిన మనసులో కాలుష్యం లేకుండా ఉండడం ఈ భగవద్భావన చేత, శ్రద్ధ లేక సహవాస విశేషం చేత తొలగుతుంది, మనసు నిర్మలమవుతుంది అనమాట. ఆ అత్యం మనలో ఏర్పడాలి అంటూ మన పెద్దలు ఉపదేశం చేస్తారు. అది నిజంగా మనిషికి బాగుపడడానికి ప్రధానమైనటువంటి సాధనం. అట్లాంటి యోగ్యత కల మహానుభావుల్ని తితిక్ష కలవారు అని అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అట్లాంటి తితిక్ష అవసరం అని ఉపదేశం చేస్తాడనమాట. అది కలిగినటువంటి వారు మనని కటాక్షిస్తే అది మనలో కూడా ఏర్పడుతుంది, అది ఇక మనం బాగుపడడానికి సాధనం అవుతుంది అంటూ మన ఆండాళ్ అట్లాంటి ఒక గోపికని ఈవేళ పాసురంలో లేపుతోంది. ఈ పార్టీ గోపికకి అందమైన కంఠం ఉంది, భగవద్ అనుభవం ఉంది అని ప్రార్థన చేస్తున్నారు అనమాట. నిన్న మన వాళ్ళంతా కూడా పంగయ కన్నానై పాడా అంటూ పంకజనేత్రుణ్ణి శంఖచక్రధారిని పాడుతూ వస్తున్నారు కదా. ఆహా, అంత గొప్పగా పాడుతూ ఉండేటువంటి వాళ్ళ పాట కదా మనకి అందరికీ ధారకం అంటూ ఈ లోపల గోప బాలిక వాళ్ళు పాడుతుంటే పంగయ కన్నా అంటూ ఆవిడ పాడుకుంటోంది. ఆ పాట వెళ్ళి చెవులు పడుతోంది. ఆవిడ అందంగా చిలుకలా లేత చిలుకలా పాడుతోంది. మెలకు వచ్చి మా మాటలు వింటూ అవి తను అనుకరిస్తూ కూడా ఇంకా లేచి రాకుండా ఉందా అని మన వాళ్ళకి కోపం వచ్చిందనమాట. ఆవిడకేమిటి, నేను కనుక బయటకు వచ్చేసి వాళ్ళ పాట ఆపేస్తారు, ఇక వినే అదృష్టం ఉండదు అని ఆవిడ లోపల ఉంది. అనుభవిస్తూ లోపల శ్రీకృష్ణుడిని తాను అది మనకు అందించకుండా తను ఎంత స్వార్థం అంటూ ఇద్దరు చేసేది మంచి పనే, కానీ మనసులో బాగోలేక
ఒకరు చేసేమని ఒకటి అపార్థాన్ని ఇస్తోంది. వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాట వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తున్నాయి. అది అందమైన పాటలో మన తల్లి చాలా అద్భుతంగా వర్ణిస్తోంది. ఆ పాటను మనం పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం ఎల్లే ఇలంకిళియే இன்னம் உறங்குதியோ சில்லென்னழையேன் மின் நங்கமீர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா ஒல்லே நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడ ఏలోరెంబావాయ్ ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇంతవరకు లోపల బయట ఉండేటి గోపికలు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నట్టు మనకి లేదు. మన వాళ్ళు ఏదో బయట ఊహిస్తూ లోపల ఇలా అనుకుంటున్నారు కాబోలంటూ మాట్లాడతారు. కానీ ఈవేళ నేరుగా లోపల ఆవిడ బయట వాళ్ళు కూడా మాటలాడుకుంటున్నారన్నమాట. ఆ మాటలు ఏ విధంగా ఆడుకుంటున్నారో మన ఆండాళ్ తల్లి వివరిస్తోంది. ఎల్లే ఓహో ఏమే పెద్ద లేత చిలుకలాగా మంచి గొప్ప అందమైన దానివి అనే గర్వమా నీకు అంటే వాళ్ళకి దేహ సౌందర్యం కూడా వాళ్ళకి ఉపాధేయం, కంఠస్వరం ఉపాధేయం. ఈ నవ్వు రంగుదియో పాట పాడుతూ పెద్ద చిలుకలాగా ఆడిన మాటలు బాగా ఆడుతున్నావులే, ఈ నవ్వు రంగుది ఇంకా పడుకున్నావా అని మన వాళ్ళు ఆక్షేపించారు. అంటే పాపం లోపల ఆవిడ నా భావం తెలియకుండా అనవసరంగా నన్ను కోపడుతున్నారని, అది కృష్ణుని అనుభవం నా దగ్గర ఉంది అని అనుకుంటున్నాను. సిల్లెన్నయ్యేన్ మిన్నంగా మీరు పోదరిగింది ఏమిటలా గొల్లుమని గోలా మీరును, పెద్ద మహాపూర్ణత నాకంటే మీకే ఉందిలేండి, పోదరిగిన వస్తున్నాను ఎంత కంగారెందుకు మీకు అంది. బయట వాళ్ళు దాన్ని అపార్థం చేసుకున్నారు. మమ్మల్ని కేకలేస్తూ పెద్ద పూర్ణులం మేమంతా అని అంటున్నావా? పూర్ణత నీకుండి మాలో లేని పూర్ణతను ఆక్షేపిస్తున్నావా? భాగవత గోష్ఠి వాళ్ళకందరికీ ఉంది కదా అని బయట, లోపల ఆమె యొక్క భావన. కనుక వాళ్ళు నిజమైనటువంటి పూర్ణలు, తమ దగ్గర నిజంగా పూర్ణత ఉంది అని ఆవిడంటోంది. కృష్ణుడు తన దగ్గర పెట్టుకుని మాకెక్కడ పూర్ణత? కనుక వాళ్ళు అయ్యో మమ్మల్ని అనవసరంగా కేకలు వేస్తోంది అనుకున్నారు. నంగమీర్ పోదరిగి నేను ఓ పూర్ణుల్లారా వస్తున్నా అంది. అయితే బయట వాళ్ళు పండే ఉన్ ఓ మహామాటలు మాట్లాడుతున్నావే, వల్లే ఉన్ కట్టురేగల్ పండే ఉన్ వాయుధం ఏమిటా పుల్ల విరుపు మాటలు నువ్వు లోపల నుంచి, నీ నోటి దురుస్తనం మాకు తెలుసులే, ఏం చేస్తాం, పడవలసిన ప్రాప్తి మాకు, అనాల్సినటువంటి యోగ్యత నీకు ఉన్నాయి. సరే కానీ రా, నువ్వు బయట ఉంటే బయట చేరితే మా అందరికీ కూడా పూర్ణత ఏర్పడుతుంది రా అంటూ పిలిచారు. లోపల ఆవిడ సరే ఏం చేస్తాం, కనుక అనవసరంగా వాదన పెంచుకోవడం అవుతుంది కదా, నా నేదాన్ ఆయుడుగా పూర్ణలేండి, పూర్ణలు మీరు కాదు నేనే అంటూ తన తప్పుని తాను అంగీకరించింది. అయితే పెద్దలు ఆడినటువంటి ఏదైనా ఒక లోపం మన మీద ఆరోపణ చేస్తే అంగీకరించినా, నిజంగా అంగీకరించామా, నోటి మాట కోసం అంగీకరించామా, కొంచెం పరీక్ష చేస్తా దానికి నిలబడగలగాలి. ఒళ్ళేని పోదాయ్ ఏమే పెద్ద రా, బయటికి రా, బయలుదేరు, ఉనకెన్న వేరుడయ్యే ఏమిటి నీకు ఆ ప్రత్యేకత, నీకోసం ప్రత్యేకించి ఓదాన్ని పెట్టుకున్నావా, మా కోసం వేరుగానున్నా అందు మన వాళ్ళు మళ్ళీ కొంచెం కేకలు వేశారు. అంటే లోపల ఆమె అంటోంది, కాదర్రా నేను కేవలం ఏదో లోపల నా కోసం ఉంటే ఏం లేదు, నా కోసం నేను అంతా వచ్చాక ఏ ఒక్కరిని కోల్పోకూడదు, అందరినీ చూడాలి అనే ఉద్దేశంతో నేను ఆగాను తప్ప ఎల్లారూ పోందారో అడిగింది విడ. అంటే పోందార్ అంతా వచ్చారు కాబట్టి పోందు ఎన్నికొల్ వచ్చి కాబట్టి లెక్క పెట్టి చూసుకో అన్నారు మన వాళ్ళు. అంటే ఆవిడ బయటికి రావడం, ఒక్కొక్కరిని తన కంటితో చూడడం, ఒక్కొక్కరిని తను పలకరించడం, గో 1 2 3 వచ్చావా అంటూ వాళ్ళ పేర్లు, వాళ్ళ రూపం, వీళ్ళందరితోటి ఆమెకు ఒక సంబంధం ఏర్పడటం, ఇది మన వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. వల్ల ఏం చేద్దాం మన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా వల్లానై బలిష్టమైనటువంటి ఒక ఏనుగుని కొన్రాన్ చంపినవాడు. కంసుడు శ్రీకృష్ణుని తన ఊరికి రప్పించుకుని వచ్చిన వాడిని ఏదో రకంగా తన దగ్గర చేరకుండా తొలగిద్దాం అనే ఉద్దేశంతో బాగా త్రాగించి మదవెక్కించి ఏనుగుని వదిలిపెట్టాడు. అదృష్టం బాగుండి కృష్ణుడు దాని మొదట కొమ్ముల్ని పెక్కలించి ఆ కొమ్ములతోటి దాన్ని సంహరించి పారవేద కోలయాపేయడం అని దానికి పేరు. అహంకారాన్ని దునిమినట్టు అన్నమాట. ఇలాగా ఒక బలిష్టమైన ఏనుగుని చంపినటువంటి స్వామిని. వల్లానై కొన్రానై మాతారై మాతడిక్క వల్లానై శత్రువుల యొక్క శత్రుత్వానంతటినీ కూడా తొలగించి వాళ్ళ ద్వేషాన్ని తొలగించి అనుకూలపరుచుకోగలిగినటువంటి, లేకపోతే తొలగించడానికి సమర్థుడైనటువంటి స్వామిని మాతారై మాతడిక్క వల్లానై అలా సంహరించడం తన అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా తన చేష్టితముల ద్వారా నిరూపించినటువంటి
మాయనై ఆశ్చర్యగుణభూతుడైనటువంటి స్వామిని పాడటం ఇదే ప్రధానమమ్మా. అలా పాడటం కోసం నువ్వు లేచి మమ్మల్ని అనుగ్రహించు అంటూ మన వాళ్ళు ఆ లోపల గోపబాలికని లేపుతూ మాయనై పాడ, ఆ మాయావిని పాడదాం అంటూ ముగించారు. 5వ పాసురమున అమ్మ మాయనై అంటూ ఒక మాయావి రేపలలో ప్రవేశించినప్పటి నుంచి ఎలా చేశాడో చెప్పింది. ఈవేళ రేపల దాటి కంసుడు ఉండేటువంటి మధురా నగరానికి చేరి కంసుడిని మొట్టమొదట అతని పరివారం తొలగించి, తర్వాత కంసుడిని తొలగించి మధురా నగరానికి పట్టినటువంటి ఉపద్రవాన్ని లేకుండా చేసి మళ్ళీ ఉగ్రసేనుని రాజుగా ప్రతిష్ఠించడం లోపల ఎన్ని రకాలైనటువంటి అద్భుత చేష్టితములు తను చేశాడో, అక్కడ ఏ అసురులను ఏ విధంగా సంహరిస్తూ తద్వారా ఈ మనస్సు అనేటటువంటి మధురా నగరంలో పరిపాలించే రజోగుణం అనే కంసుడిని తొలగించడానికి ముందరుండేటటువంటి కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాది దోషమును తొలగించి ఎట్లా మనలో సాత్వికతకి పట్టాభిషేకం చేసి మనలో ఉండే దైవీ ప్రవృత్తిని తాను వికసింపచేస్తాడో ఆ ఆశ్చర్యకరమైనటువంటి మాయా చేష్టితములన్నిటినీ కూడా అందంగా వర్ణించింది ఒక్కొక్క పాసురం ద్వారా. అవి లేనటువంటి మహానుభావులు జ్ఞానులు వారితోటి తోడు కలగడం, వారితోటి సంపర్కం కలగడమే మన జన్మకి ధన్యతను అందిస్తుంది అంటూ ఇంతవరకు 10 లేపింది. అంటే ఇక ప్రధానమైనటువంటి వ్రతం మనకి ముగిసింది అన్నమాట. ఇకపైన భగవద్జ్ఞానం కలిగిన పెద్దల యొక్క అనుగ్రహ సహవాస విశేషములతోటి మనం ఆచార్య సన్నిధానానికి ఏ విధంగా చేరుతామో రేపు నందగోప భవనానికి మనందరినీ చేరుస్తుంది అన్నమాట. ఆండాళ్ తిరువడిగళే శరణం.